క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు పాస్కా కాలంలో 6వ ఆదివారంలో ఉన్నాం. మొదటి పట్టణం అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1-2 వచనాలు, 22వ వచనం నుంచి 29వ వచనం వరకు, సువిశేషం యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం ఆలకించాం. క్రీస్తుచే స్థాపించబడినటువంటి కథోలిక శ్రీసభలో మొదటిగా ఏర్పరచబడ్డ యెరూషలేము జనరల్ కౌన్సిల్ గురించి మనం ఈ మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. యెరూషలేములో ఈ కౌన్సిల్ సభ జరిగింది కాబట్టి దీనిని యెరూషలేము కౌన్సిల్ సభ అని పిలుస్తూ ఉన్నాం. దేవుని సంఘంలో అనగా విశ్వశ్రీ సభలో రానున్న రోజుల్లో తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలపై చర్చ జరగడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెరూషలేములోని యూదులు, పాలస్తీనా పరిసర ప్రాంతాలలోని కొందరు అన్యులు అందరూ క్రైస్తవ మతాన్ని స్వీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో అన్యులు కూడా సున్నతి తీసుకోవాలి అనేటటువంటి వాదన బలంగా వినపడసాగింది. ఈ సందర్భంలో పౌలు, బర్నబాలు అన్యులు సున్నతి చేయబడాలి అనేటటువంటి వాదనను పూర్తిగా తిరస్కరించారు. అసలు అన్యులకు సున్నతితో సంబంధం ఏముంది? సకల మానవాళి రక్షించబడింది క్రీస్తుని ద్వారా, అతని శ్రమల మరణ పునరుత్థానాల ద్వారా కాబట్టి అసలు సున్నతితో సంబంధం లేదని వీళ్ళు వాదించారు. మనం ఆదికాండం 17వ అధ్యాయం 9వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఆలకించినప్పుడు యోధ మతంలోనికి వచ్చే అన్యులు వాళ్ళు సున్నతిని పొందే యోధ మతంలో ప్రవేశించాలి అని దేవుని యొక్క నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈనాడు యోధ మతం నుండి పుట్టిన క్రైస్తవ మతంలోనికి వచ్చేవాళ్ళు అన్యులందరూ కూడా సున్నతి పొందాలి అనేటటువంటి వాదనను క్రైస్తవులుగా మారిన యూదులు ముందుకు తీసుకొచ్చినప్పుడు పౌలు, బర్నబాలు దీనిని తిరస్కరించారు. మనం ఇదే 15వ అధ్యాయం 6వ వచనం నుంచి 21వ వచనం వరకు చూసినప్పుడు అపోస్తులలో ప్రథముడిగా చెప్పబడినటువంటి పౌలు గారు మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు వెనుక యెరూషలేము సంఘానికి చెందిన నాయకుడైనటువంటి యాకోబు కూడా మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు పవిత్రాత్మ చేత నింపబడి ఈ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయం ఏమిటి అని అంటే, క్రైస్తవులుగా మారిన యూదులకు సున్నతి అవసరం లేదు. ఆ మాటకు వస్తే క్రైస్తవులకు ఎవరికీ కూడా సున్నతి అవసరం లేదు. క్రీస్తుని ద్వారా రక్షించబడిన క్రైస్తవ విశ్వాసులు, క్రీస్తుని అనుసరించే క్రీస్తుని సోదరులు, సోదరీమణులు ఎవరికీ కూడా పూర్వ నిబంధనలో చెప్పబడిన సున్నతితో సంబంధం లేదు. వారు రక్షించబడింది క్రీస్తు ద్వారా కాబట్టి ఈ సున్నతిని పాటించవలసిన అవసరం లేదని ఈ యెరూషలేము సభలో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అధికారిగా ఉన్నటువంటి పేతురు గారు బలపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పవిత్ర ఆత్మచేత ప్రేరేపింపబడినటువంటి అపోస్తులు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువే స్వయంగా శ్రీ సభకు పవిత్ర ఆత్మ తోడై ఉంటుందని, వారిని ప్రేరేపించి బలపరిచి నడిపిస్తుందని, వారికి కావలసిన జ్ఞానాన్ని అందిస్తుందని, పవిత్రాత్మ నడిపింపులోనే శ్రీసభ ముందుకు సాగుతుందని స్వయంగా యేసు ప్రభువే చెప్పడాన్ని యోహాను శుభవార్త 14వ అధ్యాయం 26వ వచనంలోను, 16వ అధ్యాయం 13వ వచనంలోను, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలోను మనం చూస్తూ ఉన్నాం. అటు వెనుక పౌలు, బర్నబాలు చేసిన ప్రేషిత సేవను ఈ సభ శ్లాఘించింది. ఘనంగా వారు చేసినటువంటి ఆ ప్రేషిత సేవను కొనియాడింది. ఆ తరువాత ఈ సభలోనే కొన్ని గట్టి నిర్ణయాలు వాళ్ళు ప్రకటించారు. వీటిని శాసనాలుగా ప్రకటించకుండా పాటించవలసినటువంటి కొన్ని నియమాలుగా వాళ్ళు ప్రకటించడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వాటిలో ప్రథమముగా విగ్రహాలకు అర్పించబడినటువంటి జంతువుల యొక్క మాంసాన్ని భుజించకూడదు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఈ విధంగా అన్య ఆరాధనలో ఇప్పటివరకు పాల్గొని క్రైస్తవులుగా మారిన అన్యులను ఈ విగ్రహారాధనకు దూరంగా ఉంచే ఉద్దేశంతో వీళ్ళు విగ్రహాలకు అర్పించబడిన మాంసాన్ని భుజించకూడదని వీళ్ళు నియమాన్ని ప్రకటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అటు వెనుక
రక్తంతో కూడినటువంటి జంతు మాంసాన్ని భుజించకూడదని వాళ్ళు ప్రకటించారు. మోషే ద్వారా అందించబడిన యూదుల ధర్మశాస్త్రాన్ని మనం చూసినప్పుడు రక్తంలో ప్రాణం ఉంటుందని, ప్రాణప్రదాత దేవుడేనని, కాబట్టి రక్తంతో కలిపి మాంసాన్ని భుజించకూడదని యూదుల యొక్క ధర్మశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు యూదులు కొంతమంది క్రైస్తవులయ్యారు కాబట్టి వాళ్ళు బాధపడకుండా ఉండడం కోసం జంతువుల యొక్క మాంసాన్ని రక్తంతో కలిసి భుజించకూడదు, అంతేకాదు జంతువు యొక్క మెడను పిసికి ఆ విధంగా చంపిన జంతువుల యొక్క మాంసాన్ని భుజించకూడదని వీళ్ళు చెప్పడం ద్వారా యూదులయ్యుండి క్రైస్తవులుగా మారినటువంటి వారికి ఏ విధంగానూ ఇబ్బందికరమైన పరిస్థితి రాకుండా ఉండడం కోసం వీళ్ళు రక్తంతో కూడిన మాంసాన్ని భుజించకూడదన్న విషయాన్ని వెల్లడి చేశారు. మనం లేవియకాండం 18వ అధ్యాయం 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినప్పుడు అత్యంత దగ్గర సంబంధం కలిగిన, రక్త సంబంధం కలిగినటువంటి వ్యక్తులను వివాహమాడకూడదని వాళ్ళు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనిని అన్యులు కూడా ఆచరించడానికి ఒప్పుకునేటటువంటి నియమం. ఈ రీతిగా కొన్ని నియమాలు యెరూషలేము సభలో ప్రకటించబడడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకిస్తూ ఉన్నాం. ఈ రీతిగా పవిత్రాత్మ వారికి తోడై ఉండి వారిని ప్రేరేపించి నడిపించినట్లుగా మనము మొదటి పట్టణంలో ఆలకించాం. మనం సువిశేషానికి వచ్చినప్పుడు యోహాను శుభవార్త 14వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం ఆలకించాం. కడరా భోజన సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులకు పెద్ద ప్రసంగాన్ని చెప్పాడు. ఈ పెద్ద ప్రసంగంలో నుండి మనం కొన్ని భాగాలను మనం ఆలకిస్తూ ఉన్న ఈ తరుణంలో పోయిన వారం కొద్ది భాగాన్ని మనం ధ్యానించా, ఈనాడు మరికొద్ది భాగాన్ని ఈ ఆదివారం నాడు ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాడు ప్రభువు స్వయంగా తాను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతానని, కానీ మరలా వారి దగ్గరకు తిరిగి వస్తానని ప్రభు చెప్పడాన్ని మనం ఆలకిస్తూ ఉన్నాం. అయితే మిమ్ములను నేను విడిచిపెట్టి వెళతాను అన్న ఈ మాటలో నేను శ్రమల మరణాన్ని ఎదుర్కొంటాను, నేను మరణిస్తాను, భూస్థాపితం చేయబడి 3వ నాడు పునరుత్థానుడనై మహిమలోనికి ప్రవేశిస్తాను, మరలా నేను తిరిగి వచ్చి మీకు దర్శనమిస్తానని ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తు పునరుత్థానం ద్వారానే మహిమలోనికి ప్రవేశించాడు. తాను మహిమలోనికి ప్రవేశించి తన మరణంతో పునరుత్థానంతో సకల మానవాళిని నీతిమంతులుగా మార్చాడు. ఈ విధంగా నీతిమంతులుగా మార్చబడిన సకల మానవాళి క్రీస్తు తీసుకొని వచ్చినటువంటి ఆ పునరుత్థానపు మహిమలోనికి భాగాన్ని పొందే అర్హతను, క్రీస్తుని విశ్వసించడం ద్వారా అతడు ప్రసాదించే మహిమను పొందే యోగ్యతను సంతరించుకున్నట్లుగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు తనను ప్రేమించువాడు తన సందేశాన్ని స్వీకరిస్తాడని, తన ఆజ్ఞలను పాటిస్తాడని, తన ఆజ్ఞలను పాటించడం ద్వారానే ఏ వ్యక్తి అయినా తన ఎడల ప్రేమను ప్రదర్శించగలుగుతాడని స్పష్టంగా తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నన్ను ప్రేమించువాడు నా తండ్రిని ప్రేమిస్తాడు, అంతేకాదు నన్ను ప్రేమించువాడిని నా తండ్రి తిరిగి వాడిని ప్రేమిస్తాడని ప్రభు స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు దేవుని ప్రేమించువాని యందు పవిత్రాత్మ నెలకొని ఉంటుందని, వాడు దేవుని అనుగ్రహాలతోనే జీవించగలిగేలా పవిత్రాత్మ వాడికి తోడ్పడుతుందని ప్రభు స్పష్టంగా ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుని విశ్వసించువారు ఆయన సందేశాన్ని స్వీకరిస్తారు అన్నాడు. కానీ క్రీస్తుని విశ్వసించని వారు ఉన్నారు. వారు ఆయనను ఆయన సందేశాన్ని స్వీకరించలేదు. నిజానికి క్రీస్తుని సందేశాన్ని తిరస్కరించినది యూద మత పెద్దలు, యోధ నాయకులు. వారు క్రీస్తుని మాత్రమే కాదు తిరస్కరించింది, ఆ క్రీస్తుని పంపిన తండ్రిని కూడా తిరస్కరించారని ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దైవత్వంలో క్రీస్తు దైవ సమానుడు, కానీ అతడు మానవ రూపాన్ని దాల్చి తనను తాను తగ్గించుకున్నాడు. వినయంతో మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చాడు. బాధామయ సేవకుడిగా అతడు మారాడు. తండ్రిని పరిపూర్ణంగా విధేయించే మానవ మాతృడిగా క్రీస్తు ఈ లోకంలో జీవించాడు. క్రీస్తుని రక్షణ ప్రణాళిక నెరవేరుతుంది. అతడు తన శ్రమల మరణంతో పునరుత్థానం ద్వారా తన రక్షణ ప్రణాళికను నెరవేర్చి అతడు మహిమలోనికి ప్రవేశిస్తాడు. పూర్వం తండ్రితో తనకున్నటువంటి మహిమను తిరిగి అతడు పునరుత్థానం ద్వారా సంతరించుకుంటాడు.
అతడు మరలా మహిమను పొందుతాడు. అప్పుడు పవిత్రాత్మ అనగా త్రిత్వంలో మూడవ వ్యక్తిగా చెప్పబడిన పితా పుత్రుల ప్రేమబంధమైన పవిత్రాత్మ విశ్వ స్త్రీ సభను తన ఆధీనంలోనికి తీసుకొని ఈ పవిత్ర స్త్రీ సభను అనగా దేవుని సంఘాన్ని ప్రేరేపించి పవిత్రపరచి బలపరిచి నడిపిస్తుందన్న సత్యాన్ని క్రీస్తు స్పష్టంగా తెలియజేశాడు. అతడు శిష్యులకు తన జ్ఞానవరాలను అందించి క్రీస్తుని యొక్క సందేశం అర్థమయ్యేలా వారికి బుద్ధి వికాసాన్ని కలిగిస్తాడు, వారికి జ్ఞానబోధ చేస్తాడు. అప్పుడు క్రీస్తు ప్రభు శిష్యులు క్రీస్తుని రక్షణ కార్యాన్ని, అతని శ్రమల మరణ పునరుత్థానాల వెనుక దాగి ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తద్వారా క్రీస్తుని విశ్వసించి ఆ విశ్వసించిన క్రీస్తు కొరకు తమ జీవితాలను అర్పించి క్రీస్తుని ప్రకటించడమే ధ్యేయంగా తమ జీవితాలను జీవించగలుగుతారు అన్న సత్యాన్ని ప్రభు స్పష్టంగా ఈనాడు సువిశేషంలో తెలియజేస్తూ ఉన్నాడు. యూదులు మీకు శాంతి కలుగునుగాక అని ఒకరిని ఒకరు పలకరించుకుంటూ శుభవచనం పలుకుకుంటూ సంబోధించుకుంటూ ఉంటారు. మనము సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనం చూసినప్పుడు ఈ మీకు శాంతి కలుగునుగాక అని ఈ వాక్యము దేవుని ఆశీర్వాదానికి, దేవునితో కలిగి ఉండే స్నేహబంధానికి ఇది సూచనగా ఉంది. నేను వెళ్ళిపోతాను కానీ మరలా తిరిగి వస్తాను అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. అవును, నేను వెళ్ళిపోతాను అనే ఈ మాటలో నేను మీ కొరకై శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడిని అవుతాను అన్న ఈ భావం దాగి ఉంది. మరలా నేను తిరిగి వస్తాను అన్న ఈ మాటలో నేను ఉత్థాన క్రీస్తుగా మీ మధ్యకు వచ్చి మీకు దర్శనమిస్తానన్న సత్యం దాగి ఉంది. అంతేకాదు ఇక్కడ క్రీస్తు ప్రభు తన శ్రమల మరణ పునరుత్థానాలతో సకల మానవాళిని నీతిమంతులుగా మారుస్తాడు. సకల మానవాళిని దైవపుత్రత్వానికి నడిపించి రక్షణ భాగ్యానికి వారిని వారసులుగా చేస్తాడు. ఎప్పుడైతే క్రీస్తు సకల మానవాళిని నీతిమంతులుగా రక్షణ మార్గంలోనికి నడిపించాడో, తన శ్రమల మరణ పునరుత్థానాలతో రక్షించాడో, ఆ రక్షించబడిన ఆ నీతిమంతులుగా మారిన సకల మానవాళి యందు త్రిత్వైక దైవం వచ్చి నెలకొని ఉండడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేను మరలా తిరిగి వస్తాను అన్న ఈ మాట, నేను మిమ్ములను నా యొక్క దైవ సాన్నిధ్యంతో నింపుతాను, సదా నేను మీతో ఉంటాను, ఇదిగో త్రిత్వైక దైవం నీతిమంతులుగా మార్చబడిన మీ యందు నెలకొని ఉంటుంది అన్న సత్యాన్ని ప్రభు వెల్లడి చేయడాన్ని ఇది సూచిస్తూ ఉంది. వారు నిజానికి నేను మిమ్మల్ని విడిచి వెళతాను అన్నప్పుడు సంతోషించాలి. ఎందుకంటే క్రీస్తే గనక వీరిని విడిచిపెట్టి వెళ్ళకపోతే, అనగా శ్రమలు అనుభవించి మరణించి పునరుత్థానుడు అవ్వకపోతే ఈ మానవాళికి ఆ విధంగా చూస్తే తన శిష్యులకు అసలు రక్షణ ఉండేదే కాదు. క్రీస్తు వెళ్ళడం వారికి రక్షణ వస్తుందన్న సత్యాన్ని సూచిస్తుంది. ఆయన తిరిగి రావడం మరలా వాళ్ళు మహిమలో నెలకొని ఉంటారని, ప్రభు పొందిన ఆ మహిమను వాళ్ళు కూడా పొందగలుగుతారని, తన పునరుత్థానపు జీవాన్ని, నిత్య జీవాన్ని వాళ్ళు పొందుకొని రక్షణానుగ్రహాలతో నింపబడతారని ఇది సూచిస్తూ ఉంది. కాబట్టి శిష్యులు క్రీస్తు వాళ్ళని విడిచిపెట్టి వెళుతున్నందుకు ఆనందించాలి. ఎందుకంటే ఆయన వెళ్ళడమే వాళ్ళకు రక్షణానుగ్రహాలను తీసుకుని వస్తుంది, వారిని దైవపుత్రత్వంలోనికి నడిపిస్తుంది, వారిని త్రిత్వైక దైవంతో ఐక్యం చేస్తుంది. కాబట్టి వాళ్ళు సంతోషించాలి. వాళ్ళకు విషయం అర్థం కాలేదు కాబట్టి వాళ్ళు చాలా బాధామయ మనసుతో ఉన్నారన్న విషయాన్ని యోహాను మనకు తెలియజేశాడు. తండ్రి నాకంటే గనుడు అని ప్రభు చెబుతూ ఉన్నాడు. నిజానికి దైవత్వంలో క్రీస్తు తండ్రి సమానుడే, కానీ అతడు మానవ మాతృడిగా తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనం మనం చూసినప్పుడు, క్రీస్తు అనాది నుండి దైవ స్వభావం కలిగి ఉన్నాను, దేవుడై ఉన్నాను, తనను తాను రిక్తుణ్ణి చేసుకొని సేవక రూపము దాల్చి మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా మానవ రూపం దాల్చినటువంటి క్రీస్తు మానవ రూపంలో తండ్రి కంటే తక్కువవాడు, తండ్రే గనుడు. కానీ క్రీస్తు దైవ స్వభావంలో తండ్రితో సమానుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
క్రీస్తు మన మీద ప్రేమతో బాధామయ సేవకునిగా, మానవ మాతృడిగా ఈ లోకానికి వచ్చాడు. తాను శ్రమలు అనుభవించి మరణించి మూడవ నాడు పునరుత్థానుడిని అవుతానన్న విషయాన్ని, ఆ విధంగా మహిమలో ప్రవేశిస్తానన్న విషయాన్ని యేసుక్రీస్తు తన శిష్యులకు స్పష్టంగా పదే పదే చెబుతూ వచ్చాడు. ముందే తన పునరుత్థానము గూర్చి క్రీస్తు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. తద్వారా ఎప్పుడైతే క్రీస్తు పునరుత్థానుడు అవుతాడో వాళ్ళు క్రీస్తుని యొక్క దైవ స్వభావాన్ని, తండ్రితో సమానత్వం కలిగిన తన దైవ స్వభావాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు అన్న ఉద్దేశంతో వారికి ముందే పునరుత్థానం గూర్చి క్రీస్తు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా క్రీస్తు ప్రభు తన శిష్యులను రానున్న కాలంలో మానవాళి రక్షణను క్రీస్తు ఏ విధంగా సాధించబోతూ ఉన్నాడో తెలియజేశాడు. అంతేకాదు ఆ రక్షణ సందేశాన్ని శిష్యులు మోసుకొని వెళ్ళి భూదిగాంతాలకు ప్రకటించి సకల జాతి జనులను ఈ రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన వారై ఉన్నారని, ఆ విధంగా సకల మానవాళిని రక్షణలోనికి నడిపించే ఈ ప్రయత్నంలో పవిత్రాత్మ సర్వేశ్వరుడు, ఆ త్రిత్వంలో మూడవ వ్యక్తి అయిన ఆ పవిత్రాత్మ సర్వేశ్వరుడు వారికి తోడుగా ఉంటాడని, వారు భయపడడానికి లేదని వారికి ధైర్యాన్ని నూరిపోయడాన్ని కూడా మనం ఈనాడు ఈ రెండు పట్టణాల్లోనూ ఆలకిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రీస్తు మన మీద ప్రేమతో మానవ రూపాన్ని దాల్చి తనను తాను తగ్గించుకొని బాధామయ సేవకుడిగా మారి మనకు సేవ చేసి శ్రమల మరణాన్ని ఎదుర్కొని మనల్ని రక్షించిన ఈ రక్షణ సందేశాన్ని మనం విశ్వసించి క్రీస్తుని ప్రేమించి క్రీస్తుని ఆజ్ఞలను మన జీవితంలో పాటించి మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలని తల్లి శ్రీసభ ఈనాడు ఈ పట్టణాలను మనకు అందిస్తూ ఉంది. ఆ కరుణామయుడు మన మీద ప్రేమతో మహిమను కూడా వదులుకొని మన కోసం ఈ లోకానికి వచ్చి శ్రమల మరణాన్ని ఎదుర్కొని మనల్ని రక్షించిన ఆ ప్రేమమయుడు, తన మహిమలోనికి మనల్ని అందరినీ నడిపించిన ఆ కారుణ్యమూర్తి మన జీవితాలను తన మహిమతో తన రక్షణానుగ్రహాలతో నింపి మనల్ని కాచి కాపాడునుగాక. ఆమేన్.